ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే ఏం చేయాలి? మీరు ఒక లిఖితపూర్వకంగా ఒక పేపర్లో మీకు వచ్చిన సమస్య ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎవరైనా మీ మీద దాడి చేశారా, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఒక పేపర్ తీసుకొని లిఖితపూర్వకంగా రాసి మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐ లేదా సిఐ గారికి, అంటే పట్టణంలో అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు ఉంటారు, మామూలుగా మండలం పల్లెటూళ్ళలో అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్ఐ గారు ఉంటారు. వెళ్ళి లిఖితపూర్వకంగా ఆ ఎఫ్ఐఆర్ని ఎస్ఐ గారికి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి మీరు ఒక రిసిప్ట్ తీసుకోవాలి. అంటే మీరు ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేయమని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన రిసిప్ట్ని మీరు తీసుకోవాలి. రిసిప్ట్ మీరు తీసుకున్న తర్వాత అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ని నమోదు చేయకపోతే మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మీరు ఏ జిల్లాలో అయితే ఉంటారో ఆ జిల్లాకి సంబంధించిన ఎస్పీ గారికి మీ యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ పోస్టు ద్వారా ఫార్వర్డ్ చేయాలి. అంటే ఈ రిజిస్టర్ పోస్టు ద్వారా ఫార్వర్డ్ చేయడానికి సెక్షన్ ఆఫ్ లా 173 క్లాస్ 4 ప్రకారము మనము ఆ యొక్క కంప్లైంట్ని ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తాము. ఇప్పుడు మనకు 2023వ సంవత్సరంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాస్ 4 ప్రకారము మనం ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ని రిజిస్టర్ పోస్టు చేయాలి. సరే, ఎస్పీ గారు ఆ కంప్లైంట్ని స్వీకరించిన తర్వాత కూడా మీ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకపోతే, ఎస్పీ గారు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోకపోతే, మీరు మీ లోకల్లో ఉన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైతే ఆ లోకల్లో ఉన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి సంప్రదించి అక్కడ ఒక అడ్వకేట్ ద్వారా బిఎన్ఎస్ఎస్ 173 క్లాస్ 3 ప్రకారము 175 క్లాస్ 3 ప్రకారము మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేస్తాము. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఇచ్చిన ప్రతి కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ చేయాలి అనే రూల్ అయితే లేదు. మనం ఇచ్చిన కంప్లైంట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే, పట్టదగిన నేరము అయితే, ఎగ్జాంపుల్గా మర్డర్ కేసు, లేదంటే అటెంప్ట్ మర్డర్, మర్డరు, దొంగతనం, రేపు, కిడ్నాప్, సో ఈ కేసులన్నీ కూడా మనకు కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తాయి. అంటే పట్టదగిన నేరాలు, వీటికైతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మనం ఏ కంప్లైంట్ అయితే ఇస్తామో ఆ ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ చేసే రూల్ అనేది లేదు. సరే, ఒకవేళ పోలీసు వారు మీకు నిజంగా అన్యాయం జరిగింది, మీరు నిజంగా మోసపోయారు, లేదా ఎవరైనా మీరు దాడి చేశారు, లేదా ఎవిడెన్స్ అనేటివి ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పోలీసు వారు పట్టించుకోకపోతే మీరు బిఎన్ఎస్ఎస్ లోని 175 క్లాస్ 3 ప్రకారము మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కోర్టు ద్వారా మీకు న్యాయం అయితే జరుగుతుంది. ఇది నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా నాకు వీడియో షేర్ చేయండి. ఇందులో ఉన్న సందేహాలను తీర్చాలి అంటే, ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.